శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుంచి ప్రతి బుధవారం ఉదయం 7:20 ప్రభాత రేఖల కార్యక్రమంలో వైద్య విజ్ఞానం శీర్షికన ప్రముఖ వైద్య నిపుణులతోటి మనం పరిచయాలు ప్రసారం చేస్తూ ఉన్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఒక విశిష్టమైనటువంటి విభాగం నుంచి మనకు డాక్టర్ గారు వచ్చారు. ఆ విభాగం ఏంటంటే రేడియాలజీ అన్నమాట. అంటే స్కానింగ్లు ఇవి చేస్తారు కదా. ఆ స్కానింగ్స్ ఏం స్కానింగ్లు చేస్తారు అనే విషయాలు మనం తెలుసుకోవడానికి మరి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ రేడియాలజీ విభాగపు అధిపతి ప్రొఫెసర్ డాక్టర్ బి విజయలక్ష్మి గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మనం ఈ స్కానింగ్ల గురించి, అందున ప్రధానంగా గర్భిణీ స్త్రీలకు చేసే స్కానింగ్స్ గురించి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ విజయలక్ష్మి గారు. నమస్కారం సార్. డాక్టర్ గారు, ప్రధానంగా చెప్పండి, ఈ స్కానింగ్లో ఎక్కువగా మనం వింటూ ఉన్నాం ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని అంటారు. ఈ స్కానింగ్ ఇది ఏంటి అంటారు, ఎందుకు ఉపయోగపడుతుంది అంటారు? అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది ధ్వని తరంగాలను ఉపయోగించి చేసే స్కాన్. ఇది ఎక్స్రే మరియు సిటీ స్కాన్లతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఎక్స్రే అండ్ సిటీ స్కాన్లలో ఎక్స్రే తరంగాలను ఉపయోగిస్తాం. ఇవి అయనైజేషన్ కాజ్ చేసి సెల్ డ్యామేజ్కి ఎక్కువ మోతాదులో యూస్ చేసినప్పుడు కారకమవుతూ ఉంటాయి. కానీ ఈ అల్ట్రాసౌండ్లో ఉపయోగించే ధ్వని తరంగాలు లో ఫ్రీక్వెన్సీలో ఉంటాయి. సో వీటి వలన ఎటువంటి ప్రమాదము ఉండదు. అయనైజేషన్ కాజ్ చేయవు. తర్వాత ఇవి నొప్పి కూడా కాజ్ చేయవు. అంటే ఎక్స్రేల వల్ల మరి కణాలు దెబ్బతిని వాటి వల్ల దుష్ప్రభావాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సిటీ స్కాన్ వల్ల, ఈ స్కానింగ్ అల్ట్రాసౌండ్ స్కానింగ్ వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు ఉండవు ఉండవు. ప్రెగ్నెంట్ లేడీస్లో స్కాన్ చేసేటప్పుడు ఆ పిండం అనేది చాలా ఎర్లీ స్టేజెస్లో ఉంటుంది కాబట్టి వాళ్ళలో మనము అల్ట్రాసౌండ్నే యూస్ చేయాల్సి ఉంటుంది. సిటీ కానీ ఎక్స్రేస్ కానీ యూస్ చేయకూడదు, ఎస్పెషలీ ఫస్ట్ 3 months పీరియడ్లో. అయితే మరి దీనివల్ల, అంటే గర్భిణీ స్త్రీలలో చేసేటువంటి యొక్క అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయండి? అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా గర్భాశయాన్ని చూడొచ్చు, గర్భస్థ శిశువుని చూడడానికి వీలవుతుంది. అలాగే శిశువుకి మదర్కి ఉన్న కనెక్షన్ ప్లజెంట్ అని, తర్వాత అంబెలికల్ కార్డ్ అంటే బొడ్డుతాడుని, తర్వాత ఫీటస్ చుట్టూతో ఉండే ఉమ్మనీరుని అన్నిటినీ అసెస్ చేయడానికి వీలవుతుంది. ఈ అల్ట్రాసౌండ్ మిషన్లో ముఖ్యమైన భాగము ప్రోబ్ అంటాము, లేదంటే ట్రాన్స్డ్యూసరు. ఈ ట్రాన్స్డ్యూసర్ ధ్వని తరంగాలని జనరేట్ చేస్తుంది. ఈ ధ్వని తరంగాలని మనము ట్రాన్స్డ్యూసర్ని పేషెంట్ బాడీ మీద పెట్టి పరీక్ష చేసినప్పుడు ధ్వని తరంగాలు బాడీ లోపలికి పంపబడతాయి. అవి ధ్వని తరంగాలు లోపలికి వెళ్ళినప్పుడు డిఫరెంట్ ఇంటర్ఫేసెస్ నుంచి బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఇలా రిఫ్లెక్ట్ అయిన ధ్వని తరంగాలని కంప్యూటర్ విశ్లేషించి మనకి కంప్యూటర్ స్క్రీన్ మీద ఇమేజెస్గా చూపిస్తుంది. సో క్లియర్ కట్గా మనము ఫోటో ఎలా చూస్తామో అలా చూడడానికి వీలవుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీ, గర్భస్థ శిశువు రెండిటికి కూడా ఆ శిశువు ఏ రకంగా ఉంది అనేది ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో చక్కగా చూడవచ్చు. అయితే ఏ నెలలో ఈ స్కానింగ్ అనేది చేయాలంటారు? అల్ట్రాసౌండ్ స్కాన్ని నెల తప్పిన రోజు నుంచి డిఫరెంట్ టైమ్స్లో చేయాల్సి ఉంటుంది. డిఫరెంట్ టైమ్స్లో చేసే ఈ స్కాన్ ఉపయోగాలు డిఫరెంట్ ఫేజెస్లో చేసినప్పుడు డిఫరెంట్గా ఉంటాయి. సో మనము ఫస్ట్ డేటింగ్ స్కాన్ అనేది చేస్తాము. సో డేటింగ్ స్కాన్ అనేది నెల తప్పిన 2 వారాల నుంచి 3వ నెల కంప్లీట్ అయ్యేంత లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు. తర్వాత రెండోది వచ్చేసేసి ఎన్టీ స్కాన్ అంటాము. ఈ ఎన్టీ స్కాన్ అనేది న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ టెస్ట్ అంటాము. దీనిని మనము 11 వారాలు పడినప్పటి నుంచి 13 వారాల 6 రోజుల వరకు చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక స్కాన్ ఉంటుంది, దాన్ని టిఫా స్కాన్ లేదా అనామలీ స్కాన్ అంటారు. అంటే టిఫా అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీ డిటెక్షన్. సో అది వచ్చేసేసి మనము 18 వారాల నుంచి 24 వారాల లోపు చేస్తాము. దాని తర్వాత ఇంకొకసారి గ్రోత్ స్కాన్ లేదా ఇంటర్వెల్ గ్రోత్ స్కాన్ అనేది చేస్తాము. అది వచ్చేసేసి 7వ నెల పట్టినప్పటి నుంచి 9వ నెల వరకు చేస్తూ ఉంటాము. సో ఇవే కాకుండా ఇంకొన్ని స్పెషల్ అకేషన్స్లో డిపెండింగ్, అంటే పేషెంట్ క్లినికల్ కండిషన్ బట్టి డాక్టర్స్ తర్వాత ఈ ఫీటల్ బయోఫిజికల్ ప్రొఫైల్ అనేది 9వ నెలలో చేస్తూ ఉంటాము, ఎండ్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో. అలాగే ఫీటల్ డాప్లర్ అనేది కూడా బిడ్డ గ్రోత్ ఎలా ఉంది అనేది అసెస్ చేయడానికి చేస్తూ ఉంటాము.
ఇంకొకటి వచ్చేసేసి ఫీటల్ ఈకో అనేది, ఎస్పెషలీ మదర్ బేబీస్లో ఏదైనా కార్డియాక్ ప్రాబ్లం ఉంది అని ఈ టిఫా స్కాన్లో కానీ లేకపోతే అంతకుముందు బేబీస్కి ఏదైనా తేడా ఉంటే కన్నా ఆ టైంలో కూడా ఫీటల్ ఈకో అనేది కూడా చేస్తూ ఉంటారు. మరి మేడం ఇన్ని స్కాన్ ప్రొసీజర్స్ ఉన్నాయి కదా, వివిధ విభాగాలు ఉన్నాయి కదా, అయితే ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల మరి పుట్టబోయే బిడ్డకు కానీ తల్లికి కానీ ఏదైనా ఇబ్బందులు ప్రమాదాలు ఏమైనా ఉంటాయంటారు? ఎటువంటి అపాయం అనేది ఉండదు తల్లికి కానీ బిడ్డకి కానీ. ఇవి అయోనైజేషన్ రేడియేషన్ అనేది దీంట్లో యూజ్ చేయటం లేదు మనము. ఓన్లీ ధ్వని తరంగాలను మాత్రమే యూజ్ చేస్తున్నాము. ఈ ధ్వని తరంగాలు అనేటివి బాడీ టిష్యూలోకి వెళ్తాయి కానీ అక్కడ అబ్జార్బ్ అవ్వవు. మెజారిటీ ఆఫ్ ద ధ్వని తరంగాలు బ్యాక్ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ రిఫ్లెక్ట్ అయిన సౌండ్ వేవ్స్నే యూజ్ చేసి మనం ఇమేజెస్ చూస్తున్నాం. కొన్ని ధ్వని తరంగాలు మాత్రం అబ్జార్బ్ అవుతాయి, అవి హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి కానీ అది చాలా మినిమం హీట్ ప్రొడ్యూస్ చేస్తాయి. సో దానివల్ల ఎటువంటి ప్రమాదం అనేది బిడ్డకు కానీ తల్లికి కానీ ఉండదు. అంటే ఈ ధ్వని తరంగాలు మామూలు సామాన్య చెవులకు వినపడవు, చాలా తక్కువ దీనిలో ఉంటాయి. ఇంకోటి చెప్పాలంటే ఈ ధ్వని తరంగాలని యూస్ చేయొచ్చు అన్నది మనకి ఈ ప్రపంచ యుద్ధాలు జరిగినప్పుడు సోనార్ అని చెప్పేసి ఉంది కదా, సో ఆ టెక్నాలజీని యూస్ చేసి అప్పుడు మునిగిపోయిన ఓడల్ని వీటిని కనుక్కునేవాళ్ళు. అదే సేమ్ ప్రిన్సిపల్ని యూస్ చేయొచ్చు అని చెప్పేసి మెడికల్ టెక్నాలజీలో కూడా ట్రై చేసి ఈ టెక్నిక్ని డెవలప్ చేశారు. కాబట్టి ఆ ధ్వని తరంగాలు అయితే ఎంత దూరమైనా లోపలికి వెళ్ళిపోతాయి సముద్రంలో కూడా. ఇప్పుడు అదే ప్రిన్సిపల్ తోటి దీన్ని ఉపయోగిస్తున్నారు. అయితే ఈ స్కాన్ ఎవరు చేస్తారంటారు? దీనికి ముందు ఏమైనా పేషెంట్ ప్రిపేర్ ఏమైనా చేయాలంటారు? ఈ స్కాన్ని స్పెషల్లీ ట్రైన్డ్ రేడియాలజీ డాక్టర్స్ మాత్రమే చేస్తూ ఉంటారు. కొన్ని ప్లేసెస్లో వేరే డాక్టర్స్ చేసినా కానీ ఆ అథెంటిసిటీ అనేది ఉండదు. సో కంపల్సరీ మన ఇండియాలో అయితే కానీ ట్రైన్డ్ రేడియాలజీ డాక్టర్స్ అల్ట్రాసౌండ్ స్కాన్ని చేస్తూ ఉంటారు. తర్వాత ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ చేసేటప్పుడు అంటే డిపెండింగ్ అపాన్ అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ పేషెంట్స్కి చేసేటప్పుడు మొదటి 3 నెలల్లో స్కాన్కి వచ్చారంటే కన్నా అప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా బ్లాడర్ అనేది యూరినరీ బ్లాడర్ ఫుల్గా ఉండాలి. సో మేమేమేమి చెప్తామంటే వాళ్ళకి మీరు నీళ్లు బాగా తాగి 1-2 గంటలు యూరిన్ పాస్ చేయకుండా అలాగే పెట్టుకొని రండమ్మా, సో దట్ మనకి గర్భాశయం కానీ గర్భస్థ శిశువు కానీ అనాలిసిస్ చేయడానికి వీలవుతుంది అని చెప్తూ ఉంటాము. సో ఫస్ట్ 2 మంత్స్లో 3 మంత్స్లో మాత్రం చేసే ఈ డేటింగ్ స్కాన్ కానీ ఎన్టీ స్కాన్ కోసం కానీ వచ్చేటప్పుడు మాత్రము యూరిన్ ఫుల్ పెట్టుకొని రావాల్సి ఉంటుంది. అదే 3వ నెల దాటిన తర్వాత గర్భం అనేది శిశువు అనేది కొంచెము పొట్ట పైకి వచ్చేస్తుంది. సో ముందు లోపలి పొట్టలోకి ఉంటుంది, పెల్విస్ లోపలికి ఉండటం వల్ల మనకి ఫస్ట్ 2-3 మంత్స్లో ఇబ్బంది అవుతుంది. అదే 3 మంత్స్ దాటిన తర్వాత 4th మంత్ నుంచి అయితే మనకి ఎటువంటి ప్రిపరేషన్ అనేది అవసరం ఉండదు, డైరెక్ట్గా వచ్చి స్కాన్ చేసుకోవచ్చు. అయితే మరి మొదటి 3 నెలల్లో మీరు ఆ డేటింగ్ స్కాన్ అని అన్నారు, ఇలా చేసినప్పుడు ఏం తెలుస్తుంది అంటారు? డేటింగ్ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ చేయించుకోవటము. ఎందుకంటే చాలామందికి ఈ పీరియడ్స్ ఎప్పుడు వచ్చాయి అండ్ లాస్ట్ టైం అనేది ఒక్కొక్కసారి గుర్తు ఉండదన్నమాట. సో ఎగ్జాక్ట్గా ఫీటస్ ఎన్ని రోజులు ఉంది, ఏజ్ ఎంత, ఫీటస్ ఏజ్, పుట్టబోయే బిడ్డ వయసు ఎంత అనేది నిర్ధారణ చేయడం ఒక్కొక్కసారి కష్టం అవుతుంటుంది. అంతేకాకుండా కొంతమందికి అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కూడా ఉంటాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నప్పుడు ఎప్పుడు గర్భం నిలిచింది అనేది కూడా మనకు తెలియదు అనమాట. సో అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఈ డేటింగ్ స్కాన్ అనేది చేస్తే మనకు ఇప్పుడు మనం చేసిన అసెస్మెంట్ ఫీటస్ ఏజ్ అనేది ఖచ్చితమైన ఏజ్ అనమాట. అదే మనము 3 నెలల తర్వాత అప్పుడు చేస్తే కనుక కొంచెం హెచ్చుతగ్గులు ఉండొచ్చు, కానీ ఫస్ట్ 3 మంత్స్లో మనం చేసినప్పుడు అయితే కనుక స్కాన్ ఆ ఏజ్ అనేది ఖచ్చితంగా అసెస్మెంట్ చేయడానికి అవుతుంది ఫీటస్ ఏజ్ని. సో ఫీటస్ ఏజ్ని ఎస్టిమేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ డేట్ని కూడా క్యాలిక్యులేట్ చేయడానికి అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఒక డేట్ ఇచ్చేసేసి ఎస్టిమేటెడ్ డేట్ అంటే కనుక అది చివరి వరకు మనం అలాగే పెడతాము. సో ఏదైనా పిండం ఎదుగుదలలో ఏదైనా తేడాలు ఉంటే గన ఈ డేట్ స్టెప్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఈజీగా అర్థమవుతుంది బేబీ ఎదుగుదల తక్కువగా ఉందా లేదా, నార్మల్గా గ్రోత్ అవుతుందా లేదా అని దీన్ని కంపేర్ చేసుకొని చూసుకొని డిసైడ్ చేస్తూ ఉంటాం.
అది ఒక ముఖ్య లక్ష్యం. ఇంకొక లక్ష్యం ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ అనేది గర్భాశయంలోనే ఉందా, లేకపోతే ట్యూబ్స్లో ఉందా, లేదా ఓవరీస్లో ఉందా అనేది కూడా మనకి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గర్భాశయం దాటి బయట ఉన్నిందంటే అది ఫలవంతమైన ప్రెగ్నెన్సీ అవ్వదు. సో అది ఒక పీరియడ్ దాటిన తర్వాత ఆ ట్యూబ్స్ అనేటివి విత్హోల్డ్ చేయలేవు ఆ పిండాన్ని. సో అవి పగిలిపోయేసేసి బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అయ్యి పేషెంట్ మదర్కి డెత్ అయ్యే ఛాన్సెస్ అట్లాంటివి ఉంటాయి అన్నమాట. సో అందుకని మనము పిండం అనేది గర్భంలో ఉందా లేకపోతే బయట ఉందా అన్నది కనుక్కోవడం అనేది చాలా ముఖ్యము. సో అది ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో చేసే డేటింగ్ స్కాన్ వలన మనకి క్లియర్గా తెలుస్తుంది. అది కాకుండా ఇంకా మూడో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి సింగిల్ ప్రెగ్నెన్సీనే ఉంటుంది. అంటే బేబీ ఒకటే ఉండొచ్చు, ఒక్కొక్కసారి 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. అంటే కొంతమందికి ఇప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎక్కువ చేసుకుంటున్నారు కదా ఇన్ఫర్టిలిటీ కోసం. అలాంటి పేషెంట్స్లో వచ్చేసి మనకి మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఉన్నాయా, సింగిల్ ప్రెగ్నెన్సీ ఉందా అనేది తెలుసుకోవడం కూడా ఈ డేటింగ్ స్కాన్ యొక్క ముఖ్య లక్ష్యము. వయబిలిటీ స్కాన్ కానీ డేటింగ్ స్కాన్ కానీ అనే దాని ముఖ్య లక్ష్యము. సో ఈ ట్విన్ ప్రెగ్నెన్సీస్లో ఏంటంటే ఒకే శాక్లో 2 పిండాలు ఉన్నాయంటే ట్విన్కి మధ్యన ట్విన్ ట్రాన్స్ఫ్యూషన్ సిండ్రోమ్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఒక్కొక్కసారి ఏంటంటే కంప్లీట్ డివిజన్ ఉండేసేసి 2 సపరేట్ ప్లజెంటాలు అంటాము. సో మాయా అనే తెలుగులో అంటూ ఉంటారు. సో అవి సపరేట్గా ఉన్నాయంటే ప్రెగ్నెన్సీ అవుట్కమ్ విల్ బి చాలా మంచిగా ఉంటుంది సపరేట్గా ఉంటే. అలా కాకుండా ఒకటే ప్లెజెంటా ఉండి ఒకటే ఉమ్మనీరు శాక్ ఉన్నిందంటే ప్రెగ్నెన్సీ అవుట్కమ్ కొంచెం పూర్గా ఉంటుంది. 2 ఉంటే కనుక 2 పిండాలు ఉండేసేసి సపరేట్ శాక్స్ ఉన్నాయంటే ప్రెగ్నెన్సీ అవుట్కమ్ బాగుంటుంది. అలా కాకుండా ఒకే శాక్లోనే 2 పిండాలు ఉన్నాయంటే అవుట్కమ్ కొంచెం తేడాగా ఉంటుంది అనమాట, విపత్తు ఉండొచ్చు అని చెప్పేసి. సో అది తెలుసుకోవడం అనేది కూడా మనకి ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో 3 నెలల లోపల చేసి ఈ స్కాన్ వలన క్లియర్గా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే బేబీ లోపల ఉన్న తర్వాత డెవలప్ అయిన తర్వాత హార్ట్ బీట్ అనేది కూడా వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడం కూడా ఇంపార్టెంట్. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏదైనా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ అలా ఉన్నాయంటే ఆ హార్ట్ బీట్ అనేది డెవలప్ అవ్వదు. శాక్ డెవలప్ అవుతుంది కానీ దాంట్లో పిండం అనేది అభివృద్ధి చెందదు. సో అది కనుక్కోవడానికి కూడా ఎర్లీగా మనకు ఈ స్కాన్ వలన వీలవుతుంది. ఇంకొకటి మోలార్ ప్రెగ్నెన్సీ లేదా ముత్యాల గర్భము అని కూడా అంటూ ఉంటారు. ఒక్కోసారి ఆ ఫీటస్ అలా బ్లైటెడ్ ఓమ్ అన్నాం కదా, అట్లా గుండె రాకుండా అలాగే ఉండిపోయేసేసి అది మోలార్ ప్రెగ్నెన్సీ లాగా డెవలప్ అవుతుంది. ఇవన్నీ మనము వెంటనే కనుక్కుంటే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. ఈ మోలార్ ప్రెగ్నెన్సీ కానీ బ్లైటెడ్ ఓమ్ ఆర్ సంచి డెవలప్ అయ్యి శాక్ పిండం డెవలప్ అవ్వకపోతే అలాంటి కండిషన్స్ని ఇమీడియట్గా గుర్తిస్తే అబార్షన్స్ తర్వాత బ్లీడింగ్ కాంప్లికేషన్స్ అవన్నీ కూడా మనము అవాయిడ్ చేయడానికి వీలవుతుంది, అవసరం అవుతుంది. అదే మరి అంటే ఈ డేటింగ్ స్కాన్ అదే అంటే మొదటి 3 నెలల్లో చేసేది చాలా అవసరమైన దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అట్లయితే. అయితే మరి డాక్టర్ గారు మరి ఎన్టీ స్కాన్ అని అన్నారు ఇందాక, ఈ ఎన్టీ స్కాన్ వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయంట? నూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అన్నది మనము 11 వీక్స్ నుంచి 13 వీక్స్ 6 డేస్ అప్పుడు చేయాల్సి వస్తుంది అన్నాము. సో నూకల్ ట్రాన్స్లూసెన్సీలో మెడ భాగంలో ఒక పొర అనేది ఉంటుందన్నమాట. ఆ పొర థిక్నెస్ పట్టేసేసి ఈ ప్రెగ్నెన్సీ నార్మల్ ప్రెగ్నెన్సీనా లేకపోతే అబ్నార్మాలిటీనా అనేది తెలుస్తుంది. నార్మల్గా 2.5 mm వరకు నార్మల్గా తీసుకుంటాం ఆ పొర థిక్నెస్ని. అది కన్నా ఎక్కువ అయితే మోర్ దాన్ 3 mm అట్లా ఉంటే కన్నా అది అబ్నార్మల్ అని గుర్తిస్తాము. ఆ అబ్నార్మల్ అని గుర్తించిన తర్వాత కూడా డైరెక్ట్గా మనము ఖచ్చితంగా ఈ పేషెంట్కి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ ఉంటుందని చెప్పక్కర్లేదు. దాంతోపాటు మనం కొన్ని బ్లడ్ టెస్ట్లు కూడా చేస్తారు గైనకాలజిస్టులు. సో దాంట్లో డబల్ మార్కర్ కానీ ట్రిపుల్ మార్కర్ క్వాడ్రపుల్ మార్కర్ అని కూడా చేస్తూ ఉంటారు. సో ఆ బ్లడ్ టెస్ట్లతోటి ఈ రిజల్ట్స్ని కంబైన్ చేసి చూస్తే కానీ మనకి ఛాన్సెస్ ఆఫ్ డెవలపింగ్ అంటే డౌన్ సిండ్రోమ్ కానీ లేకపోతే అదర్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ క్లైనిఫెల్టర్ కానీ అలా ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్స్ ఉందా అని తెలుస్తుంది. సో ఎర్లీగా డిటెక్ట్ చేయడం వల్ల మనము ప్రెగ్నెన్సీని డిస్కంటిన్యూ చేయించడానికి సో పేషెంట్కి ఏమి ఇబ్బంది లేకుండా చేయడానికి వీలవుతుంది. ఈ ఎన్టీ స్కాన్ చేసేటప్పుడు ఒకటి మెయిన్ థింగ్ మెడ వెనుక భాగపు పొర థిక్నెస్, ఇంకా 2-3 పారామీటర్స్ కూడా యూస్ చేస్తాం. ఇంకొకటి వచ్చేసి నేసల్ బోన్ అంటాం, అంటే ముక్కు మీద ఉన్న ఒక బోన్ ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. ఒకవేళ అది ఐడెంటిఫై అవ్వకపోతే అది కూడా ఒక సాఫ్ట్ మార్కర్, అబ్నార్మల్ ఉండొచ్చు అని చెప్పడానికి. ఇంకొకటి వచ్చేసేసి ట్రైకస్పిడ్ రిగస్టేషన్ అని చెప్తాము, అది కార్డియాక్ యాక్టివిటీ గురించి. సో
సో ఫీటస్ హార్ట్ లోపల రివర్సల్ ఆఫ్ ద ఫ్లో ఉందా, బ్లడ్ ఫ్లో అనేది డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తాం. అలాగే ఇంకొక ఫ్యాక్టర్ వచ్చేసేసి డక్టస్ వెనోసస్ ఫ్లో అని చెప్పి. డక్టస్ వెనోసస్ ఫ్లో అంటే గన ఇప్పుడు గర్భస్థ శిశువుకి అంబెలికల్ కార్డు ఎక్కడైతే జాయిన్ అవుతుందో ఆ రీజన్లో బ్లడ్ ఫ్లోని అనాలిసిస్ చేసి చెప్పడానికి వీలవుతుంది. సో ఇవన్నీ పారామీటర్స్ని అసెస్ చేస్తాం ఎన్టీ స్కాన్లో. సో ఎర్లీగా మనం క్రోమోజోమల్ అబ్నార్మాలిటీని డిటెక్ట్ చేయడానికి వీలవుతుంది ఈ స్కాన్ మూలన. అంటే పుట్టబోయే బిడ్డ నార్మల్గా పుడుతుందా లేదా అనేది కూడా ఇందులో ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది అనమాట. ఖచ్చితంగా తెలుస్తుంది. మరి టిఫా స్కాన్ ఏంటంటారు, దానికి ఎప్పుడు చేసుకోవాలంటారు? టిఫా స్కాన్ అనేది మనము 5వ నెల పడిన తర్వాత అంటే 18 వారాల నుంచి 24 వారాల లోపల స్కాన్ చేస్తూ ఉంటాము. ఎర్లీగా టిఫా స్కాన్ చేస్తే గన అంటే 18 వారాలు కానీ 20 వారాల్లో కానీ చేస్తే గన మనకేంటంటే ఏదైనా అబ్నార్మాలిటీ ఉంటే వెంటనే ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలన్నా లేదా అన్నది డిసిషన్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఒక్క ప్రాబ్లం ఏంటంటే గుండెకు సంబంధించిన కొన్ని అబ్నార్మాలిటీస్ ఎర్లీగా చేసి టిఫా స్కాన్లో తెలియకపోవచ్చు. అదే 24 వారాల్లో చేసే టిఫా స్కాన్ వలన కానీ లేదంటే 28 వారాల్లో చేసే టిఫా స్కాన్ వలన కానీ మనకి గుండె అబ్నార్మాలిటీస్ కూడా బాగా తెలుస్తాయి. సో ఫస్ట్ ఏంటంటే ఈ టిఫా స్కాన్లో మనము బేబీని హెడ్ టు టో అంటే తల నుండి పాదం వరకు ప్రతి భాగాన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. సో బ్రెయిన్ ఫస్ట్ చూస్తాము, బ్రెయిన్లో నార్మల్గా ఉందా లేకపోతే ఏదైనా తలకి ఎముకలు ఉంటాయి కదా బ్రెయిన్కి కవర్ చేస్తూ అవి ఏమన్నా యాబ్సెంట్ ఉన్నాయా. సో ఒకవేళ తల ఎముకలు కానీ యాబ్సెంట్ ఉంటే బేబీ ఖచ్చితంగా అది డెలివరీ అయిన తర్వాత కూడా ప్రాబ్లమే. సో అది డిటెక్ట్ చేయడానికి కానీ లేదు ఒక శాక్ లాగా ఏదైనా ప్రొట్రూడ్ అయిందా బ్రెయిన్ నుంచి అది చూడడానికి ఉపయోగపడుతుంది. అలాగే లంగ్స్ ప్రాపర్గా డెవలప్ అయినాయా లేదా, లంగ్స్లో ఏమైనా నీరు బుడగలు లాంటివి ఏమన్నా ఉన్నాయా, లేదు లంగ్స్కి అబ్డామిన్కి సపరేట్ చేస్తూ మనకు ఒక పొర ఉంటుంది డయాఫ్రమ్ అనేది, ఆ డయాఫ్రమ్ అనేది ఏమైనా యాబ్సెంట్ అయిందా. సో ఆ డయాఫ్రమ్ లేకపోతే ఏమవుతుందంటే అబ్డామినల్ ఆర్గాన్స్ అన్నీ చెస్ట్ లోపలికి వెళ్ళిపోతాయి, అప్పుడు లంగ్ డెవలప్మెంట్ ఉండదు. సో అది ఒక ప్రాబ్లం అవుతుంది, అది డిటెక్ట్ చేయడానికి కూడా వీలవుతుంది దీంతో. లేదు అబ్డామిన్లో వచ్చేసేసి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఇంటెస్టైన్ భాగాలు కూడా డెవలప్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇంటెస్టైన్స్ డెవలప్ అవ్వకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. ఇంకొకసారి ఏమవుతుందంటే కానీ అబ్డామినల్ వాలే డెవలప్ అయి ఉండదు. సో ఇంటెస్టైన్స్ అన్నీ ఫ్రీగా ఉమ్మనీరులో ఫ్లోట్ అవుతూ ఉంటాయి అన్నమాట, అవి కనుక్కోవడానికి వీలవుతుంది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే కానీ కిడ్నీస్కి సంబంధించిన తేడాలు ఏదన్నా ఉన్నా కానీ మనకి క్లియర్గా తెలుస్తాయి. కిడ్నీస్ ఒక్కోసారి డెవలప్ అవుతాయి కానీ బట్ దానికి యూరిన్ పాస్ అయ్యే మార్గంలో చిన్న న్యారోయింగ్ లాగా డెవలప్ అవుతుంది, అంటే స్టినోసిస్ అంటాము. సో స్టినోసిస్ డెవలప్ అవుతే యూరిన్ ఫామ్ అవుతుంది కానీ అది కిందికి పోవడానికి వీలుండదు, బ్లాడర్ని చేరడానికి వీలుండదు. అలాంటివి హైడ్రోనెఫ్రోసిస్ అంటాము, ఆ కండిషన్ని కనుక్కోవడానికి. కానీ ఇంకా ముఖ్యంగా మేల్ చిల్డ్రన్లో ఏమవుతుందంటే కనుక పోస్టీరియర్ యూరిథ్రల్ వాల్స్ అని ఉంటాయి, అప్పుడు ఏమవుతుందంటే బ్లాడర్ నుంచి యూరిన్ బయటికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. సో అలా అవటం వల్ల 2 కిడ్నీలలో వాపు వచ్చేస్తుంది. సో అలాంటివన్నీ ఎర్లీగా కనుక్కోగలిగితే కనుక మనము కొన్ని కండిషన్స్కి ఈవెన్ ప్రెగ్నెన్సీలో కూడా మనము ట్రీట్మెంట్ చేయడానికి వీలవుతుంది. కొన్ని కండిషన్స్కి ఏంటంటే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయిన తర్వాత మనం వెయిట్ చేసేసి ఎర్లీ ఫేజ్లోనే ట్రీట్మెంట్ చేయడానికి వీలుంటుంది. కొన్ని ఈ సిఎన్ఎస్కి సంబంధించిన అంటే నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ సివియర్గా ఉండేటప్పుడు అవి ప్రెగ్నెన్సీ డిస్కంటిన్యూ చేయాలన్నా లేదా అనేది జెనెటిక్ కౌన్సిలింగ్కి పంపిస్తాము పేషెంట్స్ని. అవన్నీ డిసైడ్ చేయడానికి ఈ టిఫా స్కాన్ అనేది ఉపయోగపడుతుంది. టిఫా స్కాన్లో గర్భస్థ శిశువునే కాకుండా మదర్ గర్భాశయం పరిస్థితిని కూడా అసెస్ చేయడానికి వీలవుతుంది. గర్భాశయ ముఖద్వారం లూజ్గా ఉన్నా లేదంటే లెంగ్త్ తక్కువగా ఉన్నా వాళ్ళకి రిపీటెడ్గా అబార్షన్స్ అవుతూ ఉంటాయి. సో ఈ మనం టిఫా స్కాన్ చేసేటప్పుడు దీన్ని కూడా అసెస్ చేయటం వలన వాళ్ళకి ఎన్సర్క్లేజ్ అనేది చేసి బెడ్ రెస్ట్ అడ్వైస్ చేయడం ద్వారా వాళ్ళకి అబార్షన్స్ అనేది నిలవరించడానికి వీలవుతుంది. చాలా వివరంగా చెప్పారు డాక్టర్ విజయలక్ష్మి గారు. మరి ఈ గ్రోత్ స్కాన్ అని అంటారు, గ్రోత్ స్కాన్ అనేది మనకి 8వ నెల 9వ నెలలో చేస్తాము. ఇప్పుడు టిఫా స్కాన్ చేస్తాము, దాంట్లో ఏదైనా తేడా అనిపించింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అనుకున్నాము
ఈ కిడ్నీలో కొంచెం మినిమల్ వాపు ఉంది, అది అంత సిగ్నిఫికెంట్గా లేదు కానీ ఏదో కొంచెం వాపు అయితే ఉంది. సో ఆ వాపు అనేది ఎలా ప్రోగ్రెస్ అవుతుంది లేదు అనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఒకవేళ ఎవరైనా పేషెంట్కి డేటింగ్ స్కాన్కి రాలేదు, ఫస్ట్ టైం అనామలీ స్కాన్కి వచ్చారనుకోండి. సో అనామలీ స్కాన్కి వచ్చినప్పుడు వాళ్ళకి డేట్స్ కూడా గుర్తుకు లేవు అప్పటికి. సో ఒక ఏజ్ అనేది మనం ఫీటస్కి చెప్పుంటాం, శిశువుకి. సో ఆ నెక్స్ట్ 4 వారాల తర్వాత మనము ఈ ఇంటర్వెల్ గ్రోత్ స్కాన్ చేసామంటే నార్మల్గా గ్రో అవుతుందా లేదా అన్నది అసెస్ చేయడానికి వీలవుతుంది. సో అది అంతేకాకుండా ఈ టైంలో చేసే ఇంటర్వెల్ గ్రోత్ స్కాన్లో మనము బేబీ పొజిషన్ చూడడానికి వీలవుతుంది. సో ఒకసారి బేబీ అంటే తల కింది భాగంలో ఉంటే కనుక నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అదే ఎదురుకాళ్ళు అంటూ ఉంటారు కదా, బ్రీచ్ ప్రెజెంటేషన్ అని, అలా ఉన్నిందంటే కనుక, లేదు అడ్డంగా ట్రాన్స్వర్స్లు అయ్యాని అంటాము, అలా ఉన్నా కానీ ఆ పొజిషన్ బట్టి మనము ఫ్యూచర్లో బేబీ నార్మల్ డెలివరీకి వెళ్తుందా లేకపోతే సిజేరియన్కి వెళ్తుందా, హెల్ప్ ఏమన్నా అసిస్టెడ్ డెలివరీ చేయాలన్నా ప్లాన్ చేయాలన్నా అనేది డిసైడ్ చేసుకోవడానికి మనకు వీలవుతుంది. అంతేకాకుండా ఈ ఉమ్మనీరు అమౌంట్ను కూడా మనం అసెస్ చేస్తాం. ఉమ్మనీరు అనేది తక్కువగా ఉన్నిందంటే కనుక మేబీ మనకి దానికి తగినట్టు మనము వాటర్ ఇంటేక్ ఇంక్రీజ్ చేయడం కానీ మదర్కి, లేదు ఎందుకు ఉమ్మనీరు తక్కువ ఉంది అనేది, అంటే కిడ్నీ ప్రాబ్లం ఉందా లేకపోతే ఇంటెస్టైన్స్లో ఏదైనా తేడా ఉందా, అవన్నీ అసెస్ చేయడానికి ఇంకొక ఛాన్స్ ఉంటుందన్నమాట మనకి. సో అవన్నీ చేస్తూ ఉంటాము. ఇది అయితే మరి ఈ ఫీటల్ డాప్లర్ అలా బయోఫిజికల్ ప్రొఫైల్ అని అంటారు, వీటిని ఎకో అంటారు, వీటి వల్ల ఏంటి ఉపయోగాలు అంటారు? సో ఫీటల్ డాప్లర్ అనేది యూజువల్గా మనము హై రిస్క్ ప్రెగ్నెన్సీ పేషెంట్స్కి చేస్తూ ఉంటాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్విన్ ప్రెగ్నెన్సీ ఉన్న మదర్స్లో కానీ, లేదు ఇప్పుడు మదర్కి ఒకవేళ RH నెగటివ్ ఉన్నా కానీ, లేదు మనము ఫీటస్లో గ్రోత్ సరిగా ఎదుగుదల లేదు అని అనుకున్నప్పుడు కానీ, లేదు ఇంతకుముందు మదర్కి రిపీటెడ్గా ఏమన్నా మిస్క్యారేజెస్ అయ్యిందంటే కానీ అట్లాంటి వాళ్ళకి, లేదు బాగా ఒబీస్గా ఉన్న మదర్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళలో స్మోకింగ్ ఉన్న వాళ్ళకి, లేదు ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఇలా కొన్ని హై రిస్క్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఈ ఫీటల్ డాప్లర్, ఎస్పెషల్లీ ఫీటల్ డాప్లర్ అనేది ఏంటంటే దీంట్లో బ్లడ్ వెజల్స్ని అసెస్ చేస్తాం మనము. సో ఫీటల్ మదర్ బ్లడ్ వెజల్స్, తర్వాత ఫీటస్ బ్లడ్ వెజల్స్. సో దీంట్లో 3 రకాల వెజల్స్ని అసెస్ చేస్తారు. యుట్రైన్ ఆర్టరీ అంటాం, అది ఫస్ట్ వన్, అది మదర్కి సంబంధించినది. యుట్రైన్ ఆర్టరీ ద్వారానే రక్తం అనేది యుట్రస్కి సప్లై అవుతుంది. సో దాంట్లో నార్మల్గా ఉంటేనే మనకి బేబీ గ్రోత్ కూడా నార్మల్గా ఉంటుంది. ఎస్పెషలీ ఈ ప్రెగ్నెన్సీలో వచ్చే హైపర్ టెన్షన్ వలన మనకి యుట్రైన్ ఆర్టరీ బ్లడ్ సప్లై చేంజెస్ వస్తూ ఉంటాయి. సో దాన్ని అసెస్ చేయడానికి యుట్రైన్ ఆర్టరీని, ఇంకోటి అంబెలికల్ కార్డ్లో ఉన్న ఆర్టరీని అసెస్ చేయడానికి కూడా డాప్లర్లో చేస్తుంటాం. సో ప్లజంటా నుంచి బ్లడ్ సప్లై ఫీటస్కి వెళ్ళేది అంబెలికల్ ఆర్టరీ నుంచి. సో ఈ అంబెలికల్ ఆర్టరీలో ఉన్న ఫ్లోని అనాలిసిస్ చేసినప్పుడు అబ్నార్మాలిటీ ఏదన్నా ఉందంటే బేబీ గ్రోత్ అబ్నార్మల్గా ఉంటుంది. ఈ 2 అబ్నార్మల్గా, యుట్రైన్ ఆర్టరీలో అబ్నార్మల్ ఉండి అంబెలికల్ ఆర్టరీలో అబ్నార్మల్గా ఉన్నప్పుడు బ్లడ్ సప్లై ఫీటస్కి తగ్గిపోతుంది. సో బ్లడ్ సప్లై ఫీటస్కి తగ్గిపోయినప్పుడు అన్ని భాగాలు చిన్నగా అయిపోతాయి. కానీ బై నేచర్ గాడ్ హ్యాస్ గివెన్ మనకి ఏంటంటే ప్రొటెక్షన్ బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. సో ఫీటస్ బ్రెయిన్ ఒక్కదానికి సప్లై చేసే మిడిల్ సెరిబ్రల్ ఆర్టరీ అనే వెజల్ మాత్రము బ్లడ్ సప్లై నార్మల్గా ఉంటుంది. మిగిలినవన్నీ తగ్గిపోయినా కానీ అదొకటి నార్మల్గా ఉంటుంది. అంటే ఆ బేబీకి సివియర్గా గ్రోత్ రెస్ట్రిక్షన్ ఉంది అని చెప్పేసి, ఎదుగుదల ఆగి ఉంటుంది అని చెప్పి మనకి అసెస్మెంట్ వస్తుంది. సో ఆ ఎన్విరాన్మెంట్లో బేబీని ఇంకా అలాగే పెరగనీయాలన్నా లేకపోతే ఎర్లీగా మనము డెలివరీ ఏదైనా ప్లాన్ చేసి ICUలో పెట్టేసేసి బేబీ గ్రోత్కి హెల్ప్ చేయాలన్నా అనేది డిసైడ్ చేయడానికి ఎస్పెషలీ ఈ ఫీటల్ డాప్లర్ అనేది ఉపయోగపడుతుంది. మరి ఇది బయోఫిజికల్ ప్రొఫైల్ అని అంటుంటారు, ఎకో అంటారు, అవి ఏంటంటారు? బయోఫిజికల్ ప్రొఫైల్ అనేది యాక్చువల్గా ఒక 3 కండిషన్స్లో చేస్తాం మనము. సో ఫీటల్ బయోఫిజికల్ ప్రొఫైల్ అనేది 8 లేదా 9 నెలల్లో చేస్తూ ఉంటాము. ఇది ఎప్పుడు చేస్తామంటే మదర్ ఫీటల్ మూమెంట్స్ నాకు బాగా తెలియట్లేదు అని ఒకవేళ ఫీల్ అవుతున్నప్పుడు, లేదు మనకి ముందు స్కాన్ నుంచి డాక్టర్ పరీక్ష చేసినప్పుడు అబ్డామిన్ గ్రోత్ అది
ఫీటస్ గ్రోత్ సరిగా లేదని డాక్టర్ గారు ఫీల్ అయినా కానీ, మనము అబ్డామిన్ ఇట్లా పాల్పేట్ చేసినప్పుడు తగిలి చూసినప్పుడు ఫీటల్ పార్ట్స్ అన్నీ బాగా తెలుస్తున్నాయి, నీరు తక్కువగా ఉంది అని మనకి ఏదైనా అనుమానం వచ్చినా కానీ అలాంటి కండిషన్స్లో మనము బయోఫిజికల్ ప్రొఫైల్ అనేది చేస్తాము. సో ఈ ఫీటల్ బయోఫిజికల్ ప్రొఫైల్లో ఇంతవరకు మనం ఏం చేసామంటే కానీ అనటామికల్గా చూసాం, అంటే స్ట్రక్చర్ ఎలా ఉంది అని మాత్రమే చూస్తూ ఉన్నాం. ఇంతకుముందు చేసిన స్కాన్స్లో అంతా థిక్నెస్ మెజర్మెంట్ చేయడం కానీ, లేకపోతే విజువల్గా మనకి ఆర్గాన్ నార్మల్ ఉందా లేదా అని చూస్తూ ఉన్నాం. కానీ ఈ బయోఫిజికల్ ప్రొఫైల్ అనే దాంట్లో మాత్రం మనము బేసికలీ ఫిజియాలజీ అంటే ఫంక్షన్ ఆఫ్ ద ఫీటస్, మూమెంట్స్ ఆఫ్ ద ఫీటస్ అవి అనాలిసిస్ చేస్తాం. బేసికలీ ఒక 3 మెజర్మెంట్స్ తీసుకుంటాం దీంట్లో. బేబీ ఈవెన్ దో మనకి అంటే ఉమ్మనీరులో ఉన్నా కానీ బేబీ వచ్చేసేసి మనకి బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటుంది. మనలాగా అది కంటిన్యూస్గా బ్రీతింగ్ తీసుకోదు, ఆగి ఆగి ఒక 20 సెకండ్లు తీసుకుంటుంది బ్రీతింగ్. ఒక 30 నిమిషాలు స్కాన్ మనం చేసినప్పుడు అట్లీస్ట్ ఒకసారైనా అది 20 సెకండ్లు బ్రీతింగ్ తీసుకుంటుంది. ఆ బ్రీతింగ్ అనేది మనకి అబ్డామిన్లోకి చెస్ట్కి మధ్యన ఒక పొర ఉంటుంది కదా, డయాఫ్రమ్, ఆ మూమెంట్స్ని బట్టి మనం అసెస్ చేస్తాం. సో ఆ మూమెంట్స్ని చూడడం ద్వారా మనము బ్రీతింగ్ తీసుకుంటుంది ఫీటస్ అని చెప్తాం అనమాట. సో అది ఉండాలి, నార్మల్గా ఉంది అని తెలుస్తుంది. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే కాళ్ళు చేతులు బాగా మూవ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ, అంటే ఇప్పుడు బోర్ల పడుకున్న ఫీటస్ వెల్లకిలా పడుకోవడము, అలా అట్లీస్ట్ 2-3 టైమ్స్ చేయాలి మనం 30 మినిట్స్ స్కాన్ చేసేటప్పుడు. మిగిలిన స్కాన్స్ అన్నీ అబ్నార్మాలిటీ చూస్తూనే మనం ఆపేస్తాం, అంటే నార్మల్ ఉంది అని చెప్పేసి స్ట్రక్చర్ కనిపిస్తే. ఇక్కడ మాత్రం అట్లీస్ట్ 30 మినిట్స్ స్కాన్ చేయాలి, అరగంట చేయాలి. సో ఆ మూమెంట్స్ అనేటివి మనకి ఖచ్చితంగా వస్తే మేబీ 15 నిమిషాల్లో కూడా ఆపచ్చు. ఒకవేళ మూమెంట్ ఫస్ట్ 10 నిమిషాల్లో మనకి బ్రీతింగ్ మూమెంట్ కనిపించలేదంటే అట్లీస్ట్ 30 నిమిషాలు మనం చూస్తూనే ఉండాలన్నమాట, అది ఎప్పుడు కదులుతుందా, ఎప్పుడు బ్రీతింగ్ తీసుకుంటుందా అని చెప్పేసి. ఇంకా 3వ పారామీటర్ వచ్చేసేసి టోన్, మజిల్ టోన్, మజిల్స్కి స్ట్రెంగ్త్ ఉందా లేదా అని తెలియడానికి. మజిల్ స్ట్రెంగ్త్ ఎలా తెలుస్తుందంటే ఫీటస్ది అది ఫిస్ట్ అంటాం కదా, పిడికిలి ఇట్లా బిగించి ఉంటుంది, పిడికిలి బిగించి ఉన్నదాన్ని ఇలా ఓపెన్ చేస్తుంది అనమాట. సో ఆ మూమెంట్స్ని అసెస్ చేసేసి ఈ మజిల్స్ బాగా పనిచేస్తుంది అని చెప్పి. లేదంటే ఇట్లా మడుచుకున్న చేతిని ఇలా స్ట్రెచ్ చేసేయటము అలా చేస్తుంది. అలా చేసినప్పుడు బయోఫిజికల్ ప్రొఫైల్ నార్మల్గా ఉంది. సో బేబీ కెన్ బి, మనము డెలివరీకి వెయిట్ చేయొచ్చు, తొందర లేదు అని చెప్పేసి డిసైడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది బయోఫిజికల్ ప్రొఫైల్ అనేది. ఫీటల్ ఈకో అనేది యాక్చువల్గా ఏంటంటే కన్నా ఇది ఒక స్పెషలైజ్డ్ పార్ట్ యాంటీనేటల్ స్కాన్లో. సో రెగ్యులర్గా స్కాన్ చేసే ప్లేసెస్లలో చాలా చోట్ల లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అలా ఉన్నాయంటే లెవెల్ 1 అండ్ లెవెల్ 2లో మనకి ఈ ఫీటల్ ఈకో అనేది రాదు. లెవెల్ 3 అంటే బాగా ఎక్స్పర్టీజ్ ఉన్న డాక్టర్స్, ఓన్లీ అదే చూస్తున్న ఫీటల్ మెడిసిన్ డాక్టర్స్ కానీ చేసే స్కాన్ అనమాట ఇది. సో దీంట్లో క్షుణ్ణంగా పరిశీలిస్తారు హార్ట్ని. నార్మల్గా మనకు తెలిసిందే కదా, హార్ట్లో 4 ఛాంబర్స్ ఉంటాయి. 4 ఛాంబర్స్ నార్మల్గా ఉన్నాయా, ఆ ఫీటల్ సర్క్యులేషన్ మన అడల్ట్ సర్క్యులేషన్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ సర్క్యులేషన్ అంతా నార్మల్గా ఉందా లేదా అనేది అసెస్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. చాలా మటుకు అన్ని అబ్నార్మాలిటీస్ని కనుక్కోగలుగుతామా అంటే దీంట్లో కొన్ని అబ్నార్మాలిటీస్ని ఈ ఫీటల్ ఈకోలో కూడా మనము కనుక్కోలేకపోవచ్చు. అది కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎర్లీ స్కాన్ చేసినప్పుడు కొన్ని అబ్నార్మాలిటీస్ తెలియవు. సో 24 వారాల్లో 18 వారాల్లో నేను ఆల్రెడీ అనామలీ స్కాన్ చేయించాను, అప్పుడు చెప్పలేదు డాక్టర్ అనుకోవద్దండి. సో కొన్ని అబ్నార్మాలిటీస్ ఫీటస్ గ్రో అయిన తర్వాతనే తెలుస్తాయి. సో 24 వారాల నుంచి 28 వారాల మధ్యలో ఫీటల్ ఈకో హై రిస్క్ ఉన్న మదర్స్కి చేసుకోవాల్సి ఉంటుంది. హై రిస్క్ ఎవరికి ఉంటుంది అని అంటే కనుక ఆల్రెడీ ఇంతకుముందు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కార్డియాక్ ప్రాబ్లం ఉన్నప్పుడు, అంటే మదర్కి ఇంతకుముందు ప్రీవియస్ చైల్డ్ బర్త్స్ ఉన్నప్పుడు వాళ్ళల్లో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ చైల్డ్ కూడా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా ఫీటల్ ఈకో చేయించాలి. అలాగనే మదర్ ఏజ్ కూడా ఇంపార్టెంట్. మదర్ ఏజ్ వచ్చేసేసి 35 అలా కొంచెం ఎక్కువ ఉన్నిందంటే బియాండ్ దట్ 30 నుంచి కొంచెం రిస్క్ అవుతుంది, కానీ 35 దాటిన తర్వాత ఆ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మెటర్నల్ ఏజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పేషెంట్స్కి, లేదు మదర్ ఏదైనా మెడికేషన్ మీద ఉందంటే, ఇప్పుడు ఫిట్స్ కోసం కొంతమంది మెడిసిన్స్ వాడుతుంటారు, ఆ మెడికేషన్ వాడే వాళ్ళకి కానీ, లేదు ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ అలా ఏమన్నా వచ్చినా కానీ, లేదు మదర్ ఏదైనా సైకియాట్రిక్ మెడికేషన్ ఏదైనా తీసుకుంటూ ఉన్నా,
సో ఏదైనా డ్రగ్స్ మీద ఉన్న పేషెంట్స్కి అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఫీటల్ ఈకో అనేది చేయించాలా. అండ్ ఫీటల్ ఈకో స్పెషలైజ్ సెంటర్లోనే చేయించాలా. 18 నుంచి 24 వారాల్లో చేసిన తర్వాత కూడా టిఫా స్కాను 24 నుంచి 28 వారాల్లో ఖచ్చితంగా చేయాలి. మెజారిటీ ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ మనం కనుక్కోవడానికి వీలవుతుంది ఈ ఫీటల్ ఈకోతో. బట్ అకేషనల్గా కొన్ని కండిషన్స్ని ఈ ఫీటల్ ఈకోలో కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే ఈ స్కాన్ చేయటం వలన పుట్టబోయే బిడ్డని కూలంకషంగా మరి నార్మల్ చైల్డ్ అంటే అన్నీ సక్రమంగా పనిచేస్తూ ఉన్న బిడ్డ పుడతాడా లేదా అనే విషయాలు ముందుగానే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల. అదేవిధంగా ఈ అల్ట్రాసౌండ్ వల్ల ఎటువంటి దుష్ప్రభావాలే ఉండవు, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమి ఉండవు, ఎక్స్రేస్ మళ్ళీ అట్లాగే ఉండదు. అయితే మరి డాక్టర్ గారు ప్రధానంగా ఇప్పుడు స్కానింగ్ అంటూనే అందున గర్భస్థ శిశువు గర్భిణి మరి స్కానింగ్ అంటూనే గర్భస్థ శిశువు మరి ఆడన లేకపోతే మగన అనే ఆసక్తి ఉంటుంది. తర్వాత తెలుసుకుని ఆడపిల్ల అయితే వద్దు అనుకునే మనస్తత్వాలు కూడా ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకోసమే ప్రభుత్వం పిఎన్డిటి చట్టాన్ని తీసుకొచ్చింది. దాని గురించి కూడా మీరు చెప్తారు. సో ఈ పిఎన్డిటి యాక్ట్ అనేది బేసికలీ ఈ గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ కానీ ఎంపికను కానీ నిరోధించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని వచ్చింది ఈ చట్టాన్ని. సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైనా డాక్టర్ స్కాన్ చేసే డాక్టర్ కానీ స్కాన్ చేసే మిషన్స్ కానీ సెంటర్స్ కానీ హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా ఫస్ట్ దే హ్యావ్ టు రిజిస్టర్ చేసుకోవాలి. మన జిల్లా ఆరోగ్య శాఖ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి. ఈ పిఎన్డిటి యాక్ట్ ప్రకారం ఏంటంటే ఎవరైనా పేషెంట్కి శిశువు ఆడన మగన అని ఓరల్గా చెప్పడం కానీ లేకపోతే కన్నా సైగలు చేయడం ద్వారా కానీ అలాంటివి ఏమైనా చేస్తే కన్నా వాళ్ళు శిక్షార్హులు అవుతారు. సో ఈ చట్టం ప్రకారం ఏంటంటే జైలు శిక్ష 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు, లేదంటే కన్నా జరిమానా అనేది 50,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఉంటుంది. అడిగినా కూడా ఎవరైనా ప్రోద్బలం చేసినా కానీ చెప్పమని చెప్పి వాళ్ళు కూడా శిక్షార్హులే. అంతేకాకుండా ఇలా చెప్పిన డాక్టర్స్కి మొదటి టైం వచ్చేసేసి ఇలా జైలు శిక్ష ఇవి జరిమానాలతో అవుతుంది. అదే మళ్ళీ చేస్తూ ఉన్నారంటే అట్లాంటి వాళ్ళకి ఈవెన్ వైద్య మండలి నుంచి భారత వైద్య మండలి నుంచి వాళ్ళకి గుర్తింపును కూడా తీసేస్తారు ఆ డాక్టర్స్కి. సో ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేలు అంటే మగ ఆడ నిష్పత్తి సరిగా ఉండేటట్లు చేయడం అనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రధానంగా ఈ స్కానింగ్ వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఉంటాడా ఉండడా అన్న విషయం తెలుసుకోవడానికి తప్ప పుట్టబోయే బిడ్డ లింగ నిర్ధారణ చేయడానికి మాత్రం కాదు, నిర్దేశించింది అయితే కాదు. చాలా కరెక్ట్గా చెప్పారు సార్ మీరు. కాబట్టి శ్రోతలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆడైనా మగైనా ఇద్దరూ సమాజానికి అవసరమే. అందువల్లనే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పురుషులు శాతం ఎక్కువ ఉంది ఆడపిల్లల కంటే. ఇలా గర్భస్థ శిశువు ఆడపిల్ల అని తెలియగానే గర్భం విచ్చిత్తి చేసుకోవడం వల్ల ఆడపిల్లల పర్సంటేజ్ కూడా తగ్గిపోయింది. మరి ఇలా ఉంటే సమతుల్యత అనేది ఉండదు కదా. దానివల్ల అందుకనే ప్రభుత్వం ఈ పిఎన్డిటి ప్రీనేటల్ డిటెక్షన్ చట్టాన్ని తీసుకొచ్చారు. అయితే మరి డాక్టర్ విజయలక్ష్మి గారు, మనకి తిరుపతిలో ఇలా గర్భస్థ శిశువు స్కాన్ చేయడానికి ఎటువంటి ఫెసిలిటీస్ స్విమ్స్లో ఉన్నాయంటారు? స్విమ్స్లో ఏ రోజైనా కానీ స్కానింగ్కి రావచ్చండి. అంతేకాకుండా మేము ఇన్స్టిట్యూట్ తరపు నుంచి రేడియాలజీ విభాగం నందు అల్ట్రాసౌండ్ బ్లాక్లో ప్రతి ఆదివారము ఈ గర్భిణీ స్త్రీలకి ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాము. సో ప్రతి ఆదివారము 20 నుండి 25 మంది మహిళలకి ఈ యాంటీనేటల్ స్కాన్స్ని ఫ్రీగా చేస్తున్నాము, వాళ్ళు ఏ నెలలో ఉన్నా కానీ. దీనికోసం వచ్చేటప్పుడు ఏంటంటే ఒక 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. మీరు డాక్టర్ దగ్గర నుంచి ఒక ప్రిస్క్రిప్షన్ తీసుకొని వచ్చుకోవాలా, తర్వాత మీ ఆధార్ కార్డును తీసుకొని రావాలా ఖచ్చితంగా. సో ఇవి 2 ఉంటేనే మనము ఆ పిఎన్డిటి ఫామ్ అని ఉంది కదా, ఆ ఫామ్లో మనము ఆ డీటెయిల్స్ అన్నీ పొందుపరచాల్సి ఉంటుంది. సో ఆ 2 డీటెయిల్స్ తీసుకొని వచ్చిన పేషెంట్లకి ఖచ్చితంగా మేము ఫ్రీగా యాంటీనేటల్ స్కాన్స్ చేస్తాం. గత 8 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము ఈ ఫ్రీ యాంటీనేటల్ క్లినిక్ అనేది. సో ప్రత్యేకించి ఒక క్లినిక్ ఒక ఆదివారం రోజు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ ఫ్రీ యాంటీనేటల్ స్కాన్స్ జరుపుతూ ఉన్నారు. చాలా సంతోషం డాక్టర్ విజయలక్ష్మి గారు. ప్రధానంగా
ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్ గురించి అందున కూడా గర్భస్థ శిశువుకి తర్వాత గర్భిణికి ఎటువంటి అల్ట్రాసౌండ్ స్కాన్లు చేస్తారు, దానివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి, అలాగే అది చేసుకోవడం ఎంత అవసరమో కూడా మీరు చాలా వివరంగా మా శ్రోతలకు తెలియజేశారు. మరి శ్రోతలు కూడా మీరు చెప్పినటువంటి యొక్క విషయాలు గమనించుకొని దృష్టిలో పెట్టుకొని వారి వారి జీవన విధానంలో ఈ అల్ట్రాసౌండ్ స్కాన్ అవసరమైనప్పుడు వాడుకుంటారని భావిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటానండి. నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ.